రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ ఎగ్జామ్స్ మొదలవనున్నాయి. ఈ పరీక్షలకు బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా 72 సెంటర్స్ లో ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లుగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవిబాబు తెలిపారు. మొత్తంగా 100 మంది ఇంటర్ విద్యార్థులు జిల్లాలో పరీక్షలు రాస్తున్నట్టు చెప్పారు. ఇంటర్ పరీక్షల ప్రశ్నాపత్రాలు మొత్తం 18 స్టోరేజ్ పాయింట్లలో భద్రపరిచామని తెలిపారు. 72 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, అలాగే 5 టీంలతో సెట్టింగ్స్ స్క్వాడ్ ను ఇంటర్ పరీక్షలు పర్యవేక్షిస్తారన్నారు. రేపు నుంచి జరగబోయేటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కి మనం ఖమ్మం జిల్లాలో 72 ఎగ్జామినేషన్ సెంటర్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్స్ లో కూడా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా పర్యవేక్షణ కోసం అనేది 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 10 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ ను కూడా ఏర్పాటు చేయడం. దీంతో పాటు డిఈసి మెంబర్స్, హై పవర్ కమిటీ కూడా ఉంటుంది. హై పవర్ కమిటీలో చైర్మన్ గా కలెక్టర్ గారు, సిపి గారు వీళ్ళు ఉంటారు. అదేవిధంగా మనము ఎగ్జామినేషన్ సెంటర్స్ లో కూడా ప్రతి సెంటర్స్ లో కూడా అన్ని ఫెసిలిటీస్ ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా విద్యార్థులు కూడా ఎగ్జామినేషన్ సెంటర్ ను ఐడెంటిఫై చేసుకోవడానికి హాల్ టికెట్ పైన క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రైవేట్ కాలేజీలో ఎవరైనా కానీ హాల్ టికెట్ ఇవ్వకపోయినా కానీ TGBIEM సర్వీస్ cgg.gov. వెబ్సైట్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రిన్సిపాల్ సిగ్నేచర్ లేకుండా కూడా పరీక్షా కేంద్రంలో అలో చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని చెప్పి కోరుతున్నాను. ఒక నిమిష నిబంధన అనేది కూడా లేదు. కానీ విద్యార్థులు ఒక రోజు ముందుగానే పరీక్షా కేంద్రాన్ని వెతుక్కొని ఆ రోజున 8 గంటల 45 నిమిషాల లోపల పరీక్షా కేంద్రంలో చేరాలని చెప్పి కోరుతున్నాను. ఒక నిమిష నిబంధన అనేది లేదు. 5 నిమిషాలు అంటే 9-5 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడుతుంది. రేపు నుంచి జరగబోయే